ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుందాం, సింగరేణిని రక్షించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం, 3వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం చేయడం, 6వ తారీఖున జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం సమర్పించడం, 9వ తారీఖున గోదావరి ఖండ్ చౌరస్తాలో పెద్ద ఎత్తున మహాధర్నా చేసి దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని అలాగే ప్రజాప్రతినిధులని మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి సందర్భంగా కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ద్వంద్వ వైఖరితో అంటే ఒక విధంగా చెప్తూ ఇంకొక విధంగా చేస్తున్నటువంటి విధానాలు. ఇందాక దివాకర్ రావు గారు చెప్పినట్టుగా మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చి ప్రైవేటీకరణ లేదు అన్నారు. అంటే ఆయన దృష్టిలో ప్రైవేటీకరణ అంటే బొగ్గు బ్లాక్ల వేలం కానీ లేదంటే ఓపెన్ కాస్ట్ ఇతరులకు ఇవ్వడం కానీ ఇలాంటిది కాదు. ఆయన దృష్టిలో మా 49% వాటా ఉన్న వాళ్ళం మేము మొత్తం అమ్ముకున్నట్లయితే మీ 51% ఉన్నది కదా, 51% మీరు అమ్మకుండే ఎట్లా ప్రైవేట్ అవుతుంది అనేటువంటి భాష్యం చెప్తున్నటువంటి యొక్క మోడీ యొక్క విధానాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ మా బ్లాకులు మాకే ఇవ్వాలని వినతిపత్రం ఇస్తూనే మొన్న జరిగేటువంటి 10వ రౌండ్కు అక్కడ ఓపెనింగ్కి అతిథిగా వెళ్ళినటువంటి బట్టి విక్రమార్క గారు అయితేంది, లేదా యాజమాన్యానికి మీరు కూడా వేలంలో పాల్గొండని చెప్పేటువంటి విషయం అవుతుంది. ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని కార్మిక వర్గాన్ని కోరుతాం. దాంతో పాటుగా ఈరోజు గెలిచినటువంటి ఏఐటీసీ అయితేంది, అలాగే ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీఈసీలు కూడా యాజమాన్యానికి మీరు వేలంలో పాల్గొంటేనే బాగుంటుంది అనేటువంటి చెప్పి యాజమాన్యం ప్రభుత్వానికి చెప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది, మనం పేపర్ల ద్వారా చూసాం. బట్ ఈ విధంగా ఏఐటీసీ ఐఎన్టీఈసీలు అయితేంది, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితేంది ప్రైవేటీకరణకు అనుకూలంగా ముందుకెళ్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. ఈరోజు ప్రైవేటీకరణ అంటే మన బావి పక్కన ప్రైవేటోడు బావి వచ్చిందంటే ప్రైవేట్ వానితోటి పోటీ పడండి అని చెప్తా ఉన్నది. వాని పని గంటలు అయితేంది, వాని జీతభత్యాలు అయితేంది, వాని రక్షణ లేనటువంటి పరిస్థితులు అయితేంది, ఉత్పత్తి లక్ష్యంగానే పనిచేసేటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే కార్మికులను వాళ్ళను పోల్చినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచించాలి. గత కేసీఆర్ గారి యొక్క 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉంటూ 2018 నుంచి ఇస్తున్నటువంటి కారుణ్య నియామకాలు ఈరోజు 12,000కు దాటినాయి. పాత ఉద్యోగాలు 3,000కు పైన ఇచ్చినాం. 5,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది. 20,000 మంది కార్మికులు ఈరోజు ఉన్నారు. అందులో కొద్దిమంది 35-40 సంవత్సరాల సర్వీస్ చేసేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. మరి ఈ విధంగా బొగ్గు బ్లాకులలో సింగరేణి వేలంలో పాల్గొని ఆ వేలంలో మనకు ఆ బ్లాక్ రాకుంటే ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే, మన పాత బావులన్నీ మూసుకుపోయినట్లయితే, కొత్త బావులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు వచ్చినట్లయితే సింగరేణి ఉంటుందా? సింగరేణి మనుగడ ఉంటుందా? అస్తిత్వం ఉంటుందా? ఉద్యోగాలు ఉంటాయా? జీతభత్యాలు ఉంటాయా? వేజ్ బోర్డులు ఉంటాయా? బోనసులు ఉంటాయా? ఇవన్నిటిని కూడా ఆలోచించినటువంటి తరుణం వచ్చింది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితేంది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితేంది బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలి. అలాగే ఏదైనా పరిస్థితులలో వచ్చినట్లయితే మన కోయగూడెం సత్తుపల్లి లాంటివి వచ్చినట్లయితే ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళను బొగ్గు పెళ్ళ తీయకుండా ఎట్లయితే అడ్డుకోగలిగిందో కార్మిక శక్తి, అదేవిధంగా రేపు శ్రావణపల్లి ఓసీ కూడా వచ్చినట్లయితే ఎవరికైనా వేలంలో ప్రైవేటు వ్యక్తికి దాన్ని కూడా తట్టెడు మట్టి తీయకుండా ఇక్కడికి రాకుండా ఖబర్దార్ బిడ్డ, ఈ సింగరేణి గడ్డ అనేది మాది అనేటువంటిది కార్మిక వర్గం అంతా గర్జించి పోరాటాలు చేసే పరిస్థితులు ఉండాలి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.